సో వరంగల్ చూద్దాం. సో ఇక అందని ద్రాక్షగానే అభయహస్తం అంటూ ఒక కథనం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం గ్యారంటీలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల లోపు విద్యుత్కు 0 కరెంటు బిల్లు, మహాలక్ష్మి పథకంలో 500 గ్యాస్ సిలిండర్ పథకాల కోసం ప్రజలు సవరణ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రజాపాలన అర్జీల్లో సవరణలకు 5 సార్లు తిరగాల్సి వస్తుంది. మహిళలు, వృద్ధులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అర్హత ఉన్న అభయహస్తం పథకాలు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమో చాలా హడావిడిగా అందరి దగ్గర ప్రజాపాలన పేరిట అభయహస్తం కింద దరఖాస్తులను తీసుకుంది. కానీ ఇన్నిసార్లు తిరిగినా తమకెందుకు పథకాలు వస్తలేవని చెప్పి హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే పడిగాపులు కాస్తున్నారట. ఇక ఇదొక వార్త. ఇక గ్రామీణ యువత కొలువుల విజేత అంటూ ఇక గ్రామీణ యువత కూడా కొలువులు తెచ్చుకుంది. అన్నయ్య రవితేజ ప్రోత్సాహంతో టీజీపీఎస్సీ పరీక్ష రాశాను. రాష్ట్రంలో 23వ ర్యాంక్ సాధించి ఏఈ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఇటీవల జరిగిన శాఖల కేటాయింపులో భవన రోడ్డు నిర్మాణ శాఖ వచ్చింది. తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో అన్నయ్య చిన్న ఉద్యోగం చేస్తూ నన్ను తమ్ముడిని చదివించారంటూ కాటోజు సాయితేజ చెన్నారావుపేటకు చెందినటువంటి ఒక సక్సెస్ స్టోరీ ఇది. ఇక అట్లాగే కోర అజయ్ కుమార్ చెన్నారావుపేటకు సంబంధించి మాది వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేస్తూ అక్కతో పాటు నన్ను చదివించారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలనే ఆకాంక్షతో చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదివాను. టీజీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రంలో 324వ ర్యాంక్ సాధించా. ఏఈ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఇక ఇది ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ ఉప్పల రంజిత్ నన్ను చదివించడానికి అమ్మ నాన్నలు ఎంతో కష్టపడ్డారు. కొన్నాళ్ళ క్రితం అనారోగ్యంతో నాన్న మృతి చెందారు. అప్పటికే నా చదువు పూర్తయింది. చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడం కోసం అమ్మ పడుతున్న కష్టం చూడలేకపోయా. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. టీజీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రంలో 800 ర్యాంక్ సాధించి పంచాయతీరాజ్ శాఖలో ఏఈ ఉద్యోగం సాధించా. సో ఒకే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు సాధించడం. ఇక ఇవి వరంగల్కి సంబంధించినటువంటి వార్తలు.